హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనము ఈ ప్రపంచం గురించి, విశ్వం గురించి తెలుసుకునే మన ఈ జర్నీలో ఇంతవరకు బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, అలాగే ఈ విశ్వం ఎలా ఏర్పడింది, డార్క్ ఎనర్జీ అంటే ఏంటి, డార్క్ మ్యాటర్ అంటే ఏంటి, సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు, సూర్య కుటుంబం ఎలా ఏర్పడింది, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, అలాగే మన భూమి ఎలా ఏర్పడింది, భూమి మీద జీవం ఎలా వచ్చింది, ఎలా ఎవల్యూట్ అయింది అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనిషి ఎన్నో లక్షల జీవరాశులతో ఉన్నటువంటి ఈ భూమి మీద ఆది మానవులు గడిపినటువంటి జీవనానికి ఏమాత్రం సంబంధం లేదు. మనిషి జంతువుల నుండి వేరుపడడానికి దారితీసినటువంటి కారణాలు ఏంటి, అసలు వేరుపడిన మనిషిని ఈనాటి మానవుడిగా తీర్చిదిద్దినటువంటి అంశాలు ఏమిటి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుల జీవనం ఎలా ఉండేది, ఆ రోజుల్లో మనుగడ ఎంత కష్టంగా ఉండేది, మనమందరం ఎక్కడి నుంచి వచ్చాం, అలాగే ముఖ్యంగా ఆనాటి ఆది మానవులకు సాక్ష్యమా అన్నట్టు ఈనాటి కొన్ని దీవులలో మనుషులు కనబడితే చంపేసి తినే ఒక తెగ గురించి కూడా ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు సాగినటువంటి మొత్తం జర్నీని మనం ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని దేశాలలో ఉన్న మనుషులందరికీ మూలం ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి 70 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా మనం కోతుల నుంచి కానీ చింపాంజీల నుంచి కానీ ఏర్పడలేదు. మనకి చింపాంజీలకి కామన్గా ఒక పూర్వీకులు మాత్రమే ఉన్నారు. తోక లేనటువంటి కోతి వంటి జీవి ఉండేది. దాని నుండి చింపాంజీలు మరియు మనిషి సపరేట్గా ఎవాల్వ్ అవ్వడం జరిగింది. అలా ఏర్పడిన కొన్ని జాతులు అలాగే చెట్ల మీద తిరుగుతూ నడవడం నేర్చుకొని ఇంతవరకు కొన్ని మానవులుగా, కొన్ని చింపాంజీలుగా మారుతూ వచ్చాయి. అది 32 లక్షల సంవత్సరాల క్రితమే జరిగింది. ఇలా 2 కాళ్ళతో మొదలైనటువంటి నడక మనిషిని అభివృద్ధి వైపుకు వెళ్ళేలా చేసింది. ఎందుకంటే ఇలా 2 కాళ్ళతో నడవడం వలన ఖాళీగా ఉన్నటువంటి 2 చేతులతో రాళ్ళు, కర్రలను పట్టుకోవడం, అలాగే వాటిని సరిగ్గా పట్టుకోవడం నేర్చుకున్న తర్వాత ఒక రాయిని మరొక రాయితో చెక్కడం, పదునుగా చేసి వాటిని ఆయుధాలుగా వాడేవాడు. అలా రాళ్ళను, కర్రలను ఆయుధాలుగా వాడడం వల్ల తనకంట బలవంతంగా ఉన్నటువంటి అలాగే శక్తివంతమైన జంతువులను వేటాడడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ఒకప్పుడు చెట్లను ఎక్కడానికి వీలుగా పొడవుగా ఉన్నటువంటి వేళ్ళు, చేతులు కాస్త కాలక్రమేణా వస్తువులను పట్టుకోవడానికి అనువుగా మారాయి. ఇలా రాళ్ళను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత 25 లక్షల సంవత్సరాల వరకు కూడా రాళ్లను మాత్రమే వాడుతూ ఉండేవాడు ఈ యొక్క ఆదిమానవుడు. అంటే ఆ సమయంలో మనిషిలో కానీ తన జీవనంలో కానీ దాదాపు ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఈ కాలాన్నే మనం స్టోన్ ఏజ్ అని కూడా అంటాం. మొదట్లో మనిషి కూడా అన్ని జంతువులలాగానే ఆకలేసినప్పుడల్లా పండ్లు, ఆకులు, చెట్లు వేర్లు తినడం, నిద్ర వస్తే చెట్ల మీద కానీ లేదా ఏదైనా గృహంలో పడుకునేవాడు. అప్పటి ఎండ వచ్చినా వాన వచ్చినా సరే తట్టుకోవాలి. ఇటువైపు నుంచి ఏ క్రూరమైన జంతువులు దాడి చేస్తుందో అని తెలియదు. దేనిని తినాలో తెలియదు, దేన్ని తినకూడదో తెలియదు. ఒకవేళ తినకూడని పదార్థం కానీ లేదా ఆకులు, పండ్లు తింటే అవి విషపూరితమైనవి అయితే చచ్చిపోవడం తప్ప ఇంకొక గత్యంతరం లేదు. కానీ ప్రతి సంఘర్షణ నుంచి మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూ వచ్చాడు. అది తన తరువాత తరాలకు నేర్పుతూ వచ్చాడు. దీనినే కలెక్టివ్ లెర్నింగ్ అని కూడా అంటాం. ఏ విధంగా బ్రతకాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా వేటాడాలి అనే ఈ జ్ఞానం అంతా కూడా ఒక తరం నుంచి మరొక తరానికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. అలా సాగిపోతున్న సమయంలో మనిషి అభివృద్ధికి మరొక అడుగు పడింది. అదే ఫైర్, మంట. ఒకానొక సమయంలో మెరుపు వలన కానీ లేదా అడవుల్లో ఏర్పడినటువంటి కార్చిచ్చు వలన కానీ ఒక అడవి, దానిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా కాలిపోతూ ఉండేవి. అనుకోకుండా అలా కాలిపోయినటువంటి జంతువు మాంసాన్ని ఆది మానవుడు తినడం జరిగింది.
అప్పటి వరకు పచ్చి మాంసం తినే మనిషికి మంటల్లో కాలినటువంటి ఈ జంతువుల మాంసం చాలా రుచికరంగా అనిపించింది. తను కూడా ఇకపై మాంసాన్ని కాల్చి తినడం కోసం మంటను పుట్టించాలనుకున్నాడు. అలాగే మంటను పుట్టించడం నేర్చుకున్నాడు. అలా మంటను పుట్టించడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. పచ్చి మాంసం కన్నా వండిన మాంసాన్ని ఆరగించడం వల్ల 16% వరకు తక్కువ ఎనర్జీ మాత్రమే అరగడానికి కావాల్సి వచ్చింది. ఎప్పుడైతే మనిషి ఆహారాన్ని ఇలా వండి తినడం మొదలెట్టాడో అప్పుడు ఆహారం సులువుగా అరిగేది. దానితో ఆ ఆహారంలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఎక్కువగా మెదడుకు అందేవి. మెదడు అభివృద్ధి చెందుతూ ఉంది. వండిన ఆహారం తినడానికి ముందు నారింజ పండంత ఉన్నటువంటి మెదడు ఆహారం వండి తినిన తర్వాత 3 రెట్లు పెరిగింది. ఇలా మెదడులో జరిగినటువంటి మార్పుల కారణంగా మనిషికి కొత్త ఆలోచనలు జరిగాయి. మెంటల్ ప్రాసెసింగ్ వేగవంతమైంది. అంతేకాదు, వండిన ఆహారం తినడం వలన దానిని సులువుగా నవలడం జరిగేది. అందుకే మనిషి ముఖంలో చాలా మార్పులు కూడా ఏర్పడ్డాయి. మనం మొదటి ఆది మానవుడు మొహం చూస్తే మెదడు చిన్నగా ఉండి పచ్చి ఆహారాన్ని తినడానికి వీలుగా నోటి దవడలు పెద్దగా ఉండేవి. కానీ మెల్లగా మెదడు పెరిగి దవడలు అలాగే పళ్ళు మాత్రం చిన్నగా అవ్వడం వచ్చింది. ఇలా అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా శరీరంలో మార్పులు కలగడమే ఎవల్యూషన్. అంటే ఈ యొక్క మంట అనేది కేవలం ఆహార పరంగానే కాదు, వెలుతురు కోసం, చలికాలంలో వేడి కోసం, జంతువులను భయపడటానికి కూడా ఆది మానవులు ఉపయోగించేవారు. అంతేకాదు, మంట ఉన్న చోట కొంతమంది గుంపులుగా చేరేవారు. అయితే మొదట్లో మాట్లాడడానికి వీళ్ళకు ఇప్పటిలాగా మాటలు ఏవి, అలాగే లిటరేచర్ అనేది ఏమి కూడా లేదు. కానీ చిన్న శబ్దాలు చేసుకునేవారు. ఎప్పుడైతే ఇలా గుంపులుగా చేరడం మొదలెట్టారో అప్పుడు వాళ్ళ అభిప్రాయాలను, అనుభవాలను ఒకరికొకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా కొన్ని సంవత్సరాలకి మెల్లగా వాళ్ళ గొంతుకులోని ఉన్నటువంటి స్వరపేటికలు మార్పులు చెందడం, చిన్న పదాలు పలకడం, మాట్లాడడం మొదలైంది. ప్రకృతి మనకిచ్చిన ఒక గొప్ప వరం నిప్పు. అది మిగిలిన అన్ని జీవుల కంటే మనిషికి చాలా బాగా ఉపయోగపడింది. కొంతకాలానికి, అంటే ఇప్పటికి 10 లక్షల సంవత్సరాల క్రితం ఆహారం కోసం అంటే ఆసియా వైపుకు అలాగే యూరోప్ వైపుకు గుంపులుగా వలస వెళ్ళడం జరిగింది. అలా యూరోప్ వైపు వెళ్ళిన వారు నియాండర్తాల్స్ అని మనిషిలో ఒక జాతిగా ఏర్పడ్డారు. అలాగే ఆసియా వైపు వచ్చిన వాళ్ళందరూ హోమో ఎరెక్టస్ అనే ఒక సపరేట్ జాతిగా ఏర్పడ్డారు. ఆఫ్రికాలో ఉన్నవాళ్ళు హోమో సేపియన్స్ అనే జాతులుగా మారారు. మీకు తెలుసా, ఇప్పుడు అంటే కేవలం ఒక మనిషి జాతి మాత్రమే ఉంది. కానీ ఆ రోజుల్లో హోమో రూడోల్ఫిసిస్, హోమో హబిలిస్, అలాగే హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తాల్స్, హోమో సేపియన్స్ ఇలా చాలా రకాలైనటువంటి స్పీసెస్ చెందినటువంటి మనుషులు ఉండేవారు. కానీ ఇప్పటికీ 40,000 సంవత్సరాలకు పూర్వం ఈ హోమో సేపియన్స్ తప్ప మిగిలిన అన్ని మనిషి జాతువులు కూడా అంతరించిపోయాయి. ఈ హోమో సేపియన్స్ నుంచి ఇప్పుడున్న మనం ఏర్పడడం జరిగింది. హోమో సేపియన్స్ అంటే లాటిన్ భాషలో తెలివైన వాళ్ళు అని అర్థం. అయితే 80,000 సంవత్సరాల క్రితం మిగిలిన అన్ని జాతులు అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇంతవరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే సరిగ్గా ఆ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి మౌంట్ తోబా అనే ఒక అగ్నిపర్వతం పేలింది. అది ఎంత దారుణంగా పేలిందంటే హిరోషిమా నాగసాకి మీద వేసినటువంటి బాంబు లాంటివి సుమారుగా 15 లక్షల బాంబులు ఒకేసారి పేలిస్తే ఎలా ఉంటుందో అది అంతలా పేలింది. దాని నుండి వచ్చిన వాయువులు సుమారు 15 సెంటీమీటర్ల మందంతో భూమి మొత్తం కూడా కమ్మేసింది. బహుశా దాని విష ప్రభావం వల్ల కొన్ని జాతులు చనిపోయి ఉండొచ్చు అనేది ఒక అంచనా. లేదా ఏదైనా వ్యాధి సోకడం వల్ల కానీ, లేదా ఒక మనిషి స్పీసెస్ నుంచి మరొక మనిషి స్పీసెస్ మధ్యలో జరిగినటువంటి గొడవల కారణంగా కానీ, లేదటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక కొన్ని జాతులు అంతరించిపోయి ఉండొచ్చని
కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే అన్ని జాతులు కూడా అంతరించిపోయినప్పటికీ మిగిలినటువంటి ఒకే ఒక జాతి హోమోసేపియన్స్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకొని దానికి తగ్గట్టుగా అలవాటు పడేవారు. ఇప్పుడు అంటే ప్రపంచ జనాభా 700 కోట్లకు పైగానే ఉంది. కానీ అప్పుడు ప్రపంచ జనాభా 15,000 మాత్రమే. ఈ హోమోసేపియన్స్ 60,000 సంవత్సరాల క్రితం మరొక ఆఫ్రికా నుంచి మళ్ళీ అన్ని దేశాలకు వలసలు వెళ్ళారు. అలా వలసలు వెళ్ళి విస్తరించినటువంటి హోమోసేపియన్స్ నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో మనుషులు ఏర్పడ్డారు. మొదట్లో వీళ్ళందరూ కూడా ఎక్కువగా వేటాడుతూ జీవించేవారు. అయితే మనిషి మిగిలిన జంతువుల కన్నా వేగంగా పరిగెట్టలేడు, కానీ ఎక్కువసేపు ఎక్కువ దూరం పరిగెట్టగలడు. కాబట్టి జంతువులు ఎంత వేగంగా పరిగెత్తినప్పటికీ కొంతసేపటికి అలసిపోయి దొరికిపోయేవి. ఇలా ఎవల్యూషన్లో భాగంగా పరిగెత్తడానికి వీలుగా ఆది మానవుడికి 4 కాళ్ళు పొడవుగా మారడం మొదలైంది. అంతేకాకుండా పరిగెత్తేటప్పుడు బాడీ నుంచి పుట్టినటువంటి వేడిని తగ్గించడానికి శరీరం చల్లగా మారడం కోసం శరీరం మీద ఉండే జుట్టు అంతా కూడా అంతరించిపోయి ఆ ప్రాంతంలో చెమట గ్రంథులు పుట్టుకొచ్చాయి. చెమట పట్టడం అనేది బాడీ చల్లబరచడానికి ఉన్నటువంటి ఒక కూలింగ్ సిస్టమ్. కొంతకాలానికి ఆది మానవుడు యొక్క వేట గుంపులుగా చేయడం నేర్చుకున్నాడు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో నైపుణ్యం సాధించేవారు. కొంతమంది వేటాడడం కోసం, మరికొంతమంది రాతిని ఆయుధాలుగా తయారు చేయడం కోసం, మరికొంతమంది ఆహారాన్ని సిద్ధం చేయడం కోసం, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్కిల్ని అలవాటు చేసుకున్నారు. చాలా కాలం ఆది మానవుడు వేట మీద ఆధారపడ్డాడు. కానీ ఇప్పటికీ 12,000 సంవత్సరాల క్రితం మరో పెద్ద మార్పు సంభవించింది. అదే వ్యవసాయం చేయడం. ఎప్పుడైతే ఆది మానవుడు వ్యవసాయం మొదలుపెట్టాడో అప్పుడు వేటకు వెళ్ళడం, అలాగే వలసలు వెళ్ళడం తగ్గింది. కొంతమంది ఒకే చోట గుంపులుగా నివాసాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. భవిష్యత్తు కోసం ఆహారాన్ని దాచుకోవడం నేర్చుకున్నాడు. అలా మెల్లగా నాగరికత మొదలైంది. అలా హోమోసేపియన్స్గా మొదలైనటువంటి ప్రయాణం ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఒకప్పుడు 15,000గా ఉన్నటువంటి ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరుకోవడానికి 1,00,000 సంవత్సరాలు మాత్రమే పట్టింది. కానీ తర్వాత 200 కోట్లకు చేరుకోవడానికి కేవలం 133 సంవత్సరాలు మాత్రమే పట్టింది. జనాభా 400 కోట్లకు చేరుకోవడానికి 44 సంవత్సరాలు పట్టింది. అదే 2025 నాటికి 850 కోట్ల మంది జనాభా చేరుతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి చరిత్రకు పునాదులు పడినటువంటిగా సుమారు 70 లక్షల సంవత్సరాలు గడిచాయి. మరి మొట్టమొదటి పూర్వీకులకు ఇప్పుడు మనం ఎన్నో తరం వాళ్ళమో మీకు తెలుసా? 1,25,000 తరానికి చెందిన వాళ్ళం ఇప్పుడు మనం. అది సరే, ఒక పక్క ప్రపంచం ఇంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కొన్ని జాతులు ఇంకా వెనకబడి ఉన్నాయి. ముఖ్యంగా అండమాన్లో ఒకటైనటువంటి నార్త్ సెంటినెల్లెస్ ఐలాండ్ అనే ఈ యొక్క ఐలాండ్లో ఒక తెగ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇప్పటికీ కూడా దుస్తులు ధరించడం కూడా తెలియదు. వీళ్ళు బయట మనుషులు ఎవరైనా కనబడితే వాళ్ళని చంపి తినేస్తారు. 60,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వచ్చినటువంటి తెగే ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్నారు. ఆ ద్వీపంలో ఉన్నటువంటి జనాభా సుమారుగా 500 వరకు ఉండొచ్చని అంచనా. 1974లో నేషనల్ జియోగ్రఫీ డాక్యుమెంటరీ కోసం అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది వాళ్ళని అక్కడ ఉన్నటువంటి తెగ బాణాలతో గాయపరిచారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి సరైన వ్యాధి నిరోధక శక్తి కూడా లేదు. అందువలన మనకు వచ్చినటువంటి చిన్న వ్యాధులు కూడా వాళ్ళకి పెద్ద వ్యాధులుగా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ మనం వాళ్ళని కలిస్తే మన దగ్గర ఉండే బ్యాక్టీరియా అండ్ వైరస్ వాళ్ళకి సోకితే, వాళ్ళు ఇదే జరిగితే ఈ యొక్క తెగ మొత్తం అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని రూల్ పెట్టింది.
2004లో హిందూ మహాసముద్రంలో భారీ సునామీ వచ్చింది. అక్కడ ద్వీపంలో ఉన్నవాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో అని చెక్ చేయడానికి మన ఇండియన్ నేవీ వాళ్ళు అక్కడికి హెలికాప్టర్లో వెళితే వాళ్ళ మీద కూడా వీళ్ళు బాణాలతో దాడులు చేశారు. అక్కడికి వెళ్ళడం చట్టవిరుద్ధమైనా సరే 2018లో జాన్ ఎలెన్ చౌ అనే అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఆ తెగవాళ్ళను మత ప్రచారం చేయడానికి సీక్రెట్గా అక్కడికి వెళ్ళాడు. అతన్ని కూడా వాళ్ళు చంపేసి తినేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం ఎలా ఉండేవాళ్ళం అనేది ఈ ద్వీపంలో ఉన్న ప్రజలే ప్రత్యక్ష సాక్ష్యం. చివరగా అత్యంత శక్తివంతమైనటువంటి మెదడుతో, చేతుల్లో ఆయుధాలతో, మరి ఏ జీవికి లేని అద్భుతమైన నైపుణ్యాలతో మనకు ఈ భూమి మీద అంతా మనం విస్తరిస్తూనే మనిషి ప్రయాణం ఇప్పటి వరకు వచ్చింది. ప్రపంచంలో మనం ఏ మూలలో ఏ దేశంలో అయినా ఉండొచ్చు. భాషలు రంగులు వేరు కావచ్చు, కానీ మనమందరం కూడా ఒక చోటు నుంచి, అంటే ఒకే ఒక యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. అలాంటిది ఇప్పుడు మనం జాతులు, కులాలు, మతాలు అంటూ మనల్ని మనం వేరు చేసుకుంటూ అర్థం లేని అసలు డిస్కషన్స్ పెట్టుకుంటూ యుద్ధాలను చేస్తున్నాం. భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయితే దానిలో మనిషి ఏర్పడింది చిట్ట చివరి 70 లక్షల సంవత్సరాల్లో మాత్రమే. దీనిలో మనం బ్రతికేది 70 లేదా 80 సంవత్సరాలు. అంటే మన ఉనికి అనేది ఈ ప్రపంచంలో ఎంతటిదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి మన యొక్క జన్మని మనం సాకారం చేసుకుంటూ 10 మందికి హెల్ప్ చేస్తూ పరమతాలను గౌరవిస్తూ మిగతా శకాలను, మతాలను, తెగలను హక్కును చేర్చుకుంటూ వాళ్లకు కావలసినటువంటి మౌలిక వసతులను సమకూర్చడంలో మనవంతు సాయం చేయాలని మా వైపు నుంచి కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్